రేవంత్ రెడ్డికి బంపర్ ఆఫర్, ఓపెన్ ఛాలెంజ్ చేసి. రేవంత్ రెడ్డి ఇగో గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండరు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండరు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇళ్లకు కాగితాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులు కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు, రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. రైట్. ఇంత మంచి బంపర్ ఆఫరు రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పుడు మరి ఈ ఆఫర్ని ఆయన వినియోగించుకుంటే బెటర్. ఇప్పుడు కేటీఆర్ ఓపెన్ ఆఫర్ చేసిండు. రేవంత్ రెడ్డి ప్రధానంగా ఫోకస్ చేసేది ఎవరి మీద? ఆయన అధికారంలోకి వచ్చిన కాడ నుంచి, ఆయన సీఎం అయిన కాడ నుంచి ప్రధానంగా ఫోకస్ చేసేది ఎవరి మీద చేస్తూ ఉన్నాడు? కేటీఆర్ మీద ఫోకస్ చేస్తున్నాడు. కేటీఆర్ని సెంట్రిక్ చేసుకొని ఆయన రాజకీయాన్ని చేస్తాడు. ఎందుకంటే ఆయనకు రేపు భవిష్యత్తులో నన్ను దింపగలిగేటువంటి వాడు, నన్ను రేపటి నాడు ఈ పదవి నుంచి దింపి నన్ను ఓడగొట్టేటువంటి వాడు కేటీఆర్ అని మన టార్గెట్ పెట్టుకున్నాడా ఏందా తెలియదు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన నుంచి కేసీఆర్, హరీష్ రావు, మిగతా వాళ్ళకంటే కూడా అసలు బీజేపీ వాళ్ళని పట్టించుకుంటలేడు. బీజేపీ వాళ్ళని కంప్లీట్గా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రధానంగా ఫోకస్ చేసింది, ప్రధానంగా టార్గెట్ చేసింది కేటీఆర్ని. ఆయనను ఇరికించడం కోసం ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు, రకరకాల కేసులు నమోదు చేశారు. లగచర్ల కేసులో కేటీఆర్ లాగే ప్రయత్నం చేసిరు. ఫార్ములా ఈ రేస్ కేసును కేటీఆర్ కోసమే పెట్టించిర్రు. అలాగనే ఆ దీపావళికి ముందు కేటీఆర్ బావమరిది ఇంట్లో ఏదో గృహప్రవేశ కార్యక్రమం పెట్టుకుంటే దాంట్లో ఏదో ప్రేవ్ పార్టీ అని, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి తన మీడియాతోటి ఒక ప్రచారం చేసి ఆ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేసిర్రు. ఇట్లా రకరకాల కేసులల్లో చాలా రకాల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక ప్రధానంగా ఫస్ట్ రాగానే ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి కేటీఆర్ వీళ్ళ ఫోన్లు విన్నాడు, వాళ్ళ ఫోన్లు విన్నాడు, కేటీఆర్ను రేపే అరెస్ట్ చేయాలి, ఎల్లుండి అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కేటీఆర్ సెంట్రిక్గానే, కేసీఆర్ టార్గెట్గానే రాజకీయాలను మొదలుపెట్టిండు రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినాక. మరి అలాంటి కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే తన శత్రువుని ఓడగొట్టడమే ఏ రాజకీయ నాయకుడికైనా ఒక విక్టరీ. సో కాబట్టి రేవంత్ రెడ్డికి ఇంత ఓపెన్ ఆఫర్ ఇస్తా ఉన్నాడు కేటీఆర్. ఏమని ఇస్తా ఉన్నాడు? రేవంత్ రెడ్డి నువ్వు కొడంగల్లో ఇప్పుడు రాజీనామా చేయి. ఎట్లాగో నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేగా లేవాడా, నీ అన్ననే ఎమ్మెల్యేగా ఉన్నాడు, నువ్వు రాజీనామా చేయి. ఇప్పుడు కొడంగల్లో రాజీనామా చేసి ఇప్పుడు నువ్వు నిలబడతావా, నీ అన్న నిలబడతాడా మీ ఇష్టం. తిరుపతి రెడ్డి అన్న నిలబడని, లేకపోతే నువ్వన్న నిలబడు. మా పార్టీ తరఫుకెళ్ళి నరేందర్ రెడ్డి నిలబడతాడు. మా నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంటనే కూర్చుంటాడు, బయటకు కూడా రాడు, ప్రచారం కూడా చేయడు. నరేందర్ రెడ్డి తరఫున మేము ప్రచారం చేస్తాము. ఇగో మేము ఎవరి కోసం అయితే కొట్లాడుతా ఉన్నామో ఆ 5 గ్రామాల బిడ్డలు మా కోసము ప్రచారం చేస్తారు. సో కాబట్టి మేము మాత్రమే ప్రచారం చేస్తాము, మా క్యాండిడేట్ కూడా ప్రచారం చేయడు. 50,000 ఓట్ల మెజారిటీ కంటే ఒక్క ఓటు తగ్గినా నేను రాజకీయ సన్యాసమే చేస్తా, రాజకీయమే చెయ్యను అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేసిండు కేటీఆర్కి. రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఆయన అమ్రాబాద్ పులి, అమ్రాబాద్ అడవులకెళ్ళి పుట్టుకొచ్చినటువంటి పులి అని చెప్పేసి చెప్తా ఉంటాడు కదా అభిమాన సంఘాలు కానీ అందరూ. కానీ ఇంత ఓపెన్ ఆఫర్ మరి కొడంగల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు దక్కబోతా ఉన్నది. కేటీఆర్ను అస్త్ర సన్యాసం చేయించి రాజకీయంగా సన్యాసం ఇప్పించేటువంటి అవకాశం మీకు ఉన్నది. మీరు రాజీనామా చేయండి. ఇప్పుడు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు అక్కడ పోండి. ఇదే కొడంగల్లో ఉప ఎన్నికలకు పోతే మీకు 50,000 మెజార్టీ కంటే మీరు గెలిస్తే, మీరు గెలిచడమే కాదు వీళ్ళు గెలుస్తా అని చెప్తా ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ మెజారిటీ తగ్గినా కానీ నేను రాజకీయ సన్యాసం చేసుకుంటా అంటున్నాడు. ఇంత ఓపెన్ కాన్ఫిడెన్స్ తోటి ఓపెన్ ఛాలెంజ్ చేస్తే మరి దాని ఎందుకు స్వీకరించలేకపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ? బాజాప్తా నిరూపించుకోవాల్సినటువంటి అంశం కదా ఇది. కాబట్టి ఇంత మంచి ఓపెన్ ఆఫరు రేవంత్ రెడ్డికి ఇంకా రాకుండొచ్చు. 100% మీరు కనుక రాజీనామా చేయండి. రాజీనామా చేసి మీరు ఉంటలేరు కాబట్టి మేము నిలబెట్టి తిరుపతి రెడ్డిని నిలబెట్టి తిరుపతి రెడ్డా నరేందర్ రెడ్డా ఎవరో ఒకరు తేలిపోతుంది. 50,000 మెజారిటీ ఎవరికి వస్తుందని తేలిపోతుంది. ఒకవేళ మీరే గెలిచిరనుకో, తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో, ఇంకా కేటీఆర్తో నీకు పంచాయతీ ఉండదు. ఆయన రాజకీయమే ఏనంటా ఉన్నాడు కదా, మొత్తానికే రాజకీయమే వదిలిపెడతా అంటున్నాడు కదా. ఇంతకు మించినటువంటి ఓపెన్ ఆఫర్ ఉంటుందా ఇంకోటి?
మరి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి, తిరుపతి రెడ్డి ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డికి భయం అవుతుందేమో, మరి తిరుపతి రెడ్డి గ్రౌండ్లో ఉన్నాడు కాబట్టి తిరుపతి రెడ్డి పోయి చెప్పాలి, అరే తమ్మి నువ్వు నీకు అర్థమైతలేదు, ఇంత మంచి అవకాశం వచ్చింది మనకు, నువ్వు రాజీనామా చేసేసే వెంటనే, నువ్వు కావాలంటే ఎమ్మెల్సీ తీసుకొని మళ్ళా ముఖ్యమంత్రిగా నేను కొట్లాడతా ఈడ, నేను చూసుకుంటా ఈడ అని చెప్పేసి పోయి చెప్పు మరి ఎట్లన్నా. ఎందుకంటే తిరుపతి రెడ్డి గారు మొత్తం చూసేది, చెక్కులు వంచేది ఆయననే, అధికారిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేది ఆయననే. మరి ఎమ్మెల్యే సంతకం కూడా ఆయనే పెడుతున్నాడో ఏమో తెలియదు కానీ, సో మొత్తానికైతే తిరుపతి రెడ్డి చూసుకుంటా ఉన్నాడు కదా మొత్తం షాడో ఎమ్మెల్యే లెక్క. తిరుపతి రెడ్డి గారన్నా పోయి చెప్తే బాగుంటుంది. మనకు కేటీఆర్తో ఇంకా లొల్లే ఉండదు. కేటీఆర్ ఆయనకాయన రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అంటున్నాడు. నువ్వు రాజీనామా చేయి, నువ్వు పోటీ చేయకపోయినా పర్లేదు, నేను పోటీ చేస్తా, నేను గెలిచి చూపిస్తాను ఈ కాడని చెప్పేసి చేపియచ్చు కదా, మంచిగా ఉంటుంది. రాష్ట్ర రాజకీయం కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ధైర్యం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, అరే దమ్మున్నదిరా కేటీఆర్ మన రేవంత్ రెడ్డికి అనేటువంటి ఒక మాట కూడా ఉంటుంది. నువ్వు రాజీనామా చేస్తే చేయండి రాజీనామా. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవద్దు రేవంత్ రెడ్డి గారు. మీకు అర్థమైతే లేదు, చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇది. మరి కేటీఆర్ గారు మరి దేనికన్నా తెలియదు కానీ, ఒకవేళ మీరు గెలిస్తే వాళ్ళతో మీకు లొల్లే ఉండదు. ఆయన మొత్తానికి రాజకీయ సన్యాసం చేస్తా అంటున్నాడు. చేయండి, మీరు రాజీనామా చేయండి అర్జెంటుగా. మరి మీరు చేయకపోతే భయపడ్డట్టే. మరి ఈ లెక్కన చూడండి, ఇక మీరు రాజీనామా చేయకపోతే భయపడ్డట్టే, గెలవలేము అని చెప్పేసి మీరు ఒప్పుకున్నట్టే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అనుమానం లేదు. మీరు రాజీనామా చేయకపోయినా, దీని మీద స్పందించకపోయినా మీరు భయపడ్డట్టే, మీరు ఓడిపోయినట్టే. నాకు తెలిసి స్పందిస్తాడు. ఎట్లా స్పందిస్తాడు తెలుసా? గాయన ఏదో మాట్లాడితే మనం ఏం చేస్తాం అంటాడు. ఎందుకంటే చేతగాని వాళ్ళు గట్లనే చేస్తారన్నట్టుగా ఈ రకంగా దాన్ని దాటవేసేటువంటి ధోరణి, ఆయన ఎక్కువగా ఊహించుకున్నటువంటి ధోరణి. సో కాబట్టి ఇది రేవంత్ రెడ్డికి ఒక మంచి అవకాశం. ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోవడానికి చూడాలి కానీ మంచిగా ఉంటుంది. అది వస్తుంది నిజంగానే. అమ్రాబాదు పులు అడవులకెళ్ళి పుట్టినటువంటి పులి అని చెప్పేసి నిరూపించుకోవడానికి మరొక అవకాశం ఉంది కొడంగల్లో రాజీనామా చేస్తే.